నీళ్ళు డెవలప్ చేసింది జంబేరి మీద, రంగపూర్ మీద. మనం మన నర్సరీలు కూడా బ్రెజిలియన్ కూడా తీసుకొచ్చి వరంగల్ నుంచి రైతులకు పోయి అడిగి తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ కూకటేరుని ఈటి కట్ చేసినామో తిరిగి మళ్ళీ మొక్క మనం తిరిగి నాటేటప్పుడు ఖచ్చితంగా ఈడనే ముందు కొత్త ఏరు పుడుతుంది. కొత్త ఏరు పుట్టి ముందు స్ట్రెంగ్త్ వచ్చేదాకా ఏరు బలం కొన్న తర్వాత ఇవన్నీ డెవలప్ అవుతాయి. కొనే ముందు ఇటువంటి పీసేరు బాగా ఉంటే బాగా ఉండి ఇట్లా మట్టి వస్తున్నాయంటే తొందరగా బతకడానికి ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం తవ్వేటప్పుడు చూసినా కానీ తవ్వేటప్పుడు ఎందుకు చూడమని చెప్తామంటే మనం మొక్క తవ్వేటప్పుడు చూస్తే ఉత్త ఉళ్ళకా ఊడొస్తుంది, మట్టి అంతా రాలిపోతుంది అంటే దానికి పీసేరు లేదు అని. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం పులివెందులకు దగ్గరలో ఉన్నటువంటి బోనాల్లో ఉన్నాం. మన చుట్టూ కనిపిస్తున్న వచ్చేసి చీని, బత్తాయి, మోసంబి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని. సో అయితే ఇవి పెట్టాలన్నప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏది పెట్టాలి, ఏ వెరైటీ పెట్టాలి అంటే దీంట్లో రంగపూర్ ఉంటాయి, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏ రూట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకు ఏది సెట్ అవుతుంది అండ్ అలాగే దీన్ని పెట్టుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు 4 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనతో పాటు హర్నాథ్ గారు ఉన్నారు. గత 13 సంవత్సరాల నుంచి ఈ చీని మొక్కల నర్సరీని డెవలప్ చేస్తూనే ఉన్నారు. సో అన్ని డౌట్స్ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం ఈ చీని మొక్కలను డెవలప్ చేస్తున్నారు? 2009-10 నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. 10-12 ఏళ్ళ ముందు నుంచి మన నర్సరీ ఉంది, కంటిన్యూగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ చీని, బొత్తాయి, మొసంబి అని పిలుస్తారు కదా, దీన్ని ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో? అంటే పైన వేసే చీనీలో 4-5 రకాలు ఉన్నాయి క్వాలిటీలో. ఫస్ట్ రకాలు అనేటప్పటికి రూట్ స్టాక్ లో రకాలు ఏందని మనం తెలుసుకోవాలి. దాంట్లో 2 విధాలు చీనీలో డెవలప్ చేసింది జంబేరి మీద, రంగపూర్ మీద. ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. తిరుపతి రీసెర్చ్ సెంటర్ లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇవి 2 మాత్రమే సూటబుల్ అనే దాంట్లో ఆ 2 మాత్రం డెవలప్ చేస్తూ వచ్చినారు. మనం కూడా అవి 2 డెవలప్ చేస్తూ వచ్చినాం. ఇంతవరకు 2 మీదనే అంటుకుంటూ వచ్చినాం. అని రూట్ స్టాక్ దాని ప్రభావము మొక్క ఎదుగుదల మీద ఉంటుంది. పైన మనం అంటు కట్టే విధానం ఎందుకు కడతామంటే అంటు కడితే అది మనకు కావాల్సిన ఫ్రూట్ పండు పండించుకోవాలనుకున్నప్పుడు దానికి సరిపడే పండును మనం తీసుకొచ్చి అంటు కట్టుకుంటాం. అది అంటు కట్టే విధానం. కానీ రూట్ స్టాక్ను 2-3 రకాల దాని ప్రభావం ఎట్లుంటుందో, ఏ నేలకు సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవడానికి 2 రకాలు సెలెక్ట్ చేసుకుంటాం. రంగపూర్ అంటే అది కొంచెం లోతుకు వేరు పోయి కొంచెం నిదానంగా విస్తరించే గుణం ఉన్నది రంగపూర్ ప్లాంట్. జంబేరి అంటే దానంత లోతు పోదు, కానీ కొంచెం వేగంగా వేరు విస్తరించే గుణం ఉన్నది జంబేరి విత్తనం. అంటే మన నేల స్వభావాన్ని బట్టి కొంచెం నీళ్లు స్పీడ్గా ఇమిరిపోయి ఉండి ప్రతిసారి తొందరగా బెట్టకు గురవుతుంది అనుకున్న నేలల్లో రంగపూర్ సీడ్ మీద అంటుకట్టిన మొక్కలు నాటుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. కొంచెం నల్లరేగడి పొలాలు ఏండో అట్లాంటి కొంచెం అంటే పూర్తిగా అవగాహన లేక జాగ్రత్తగా సాకునే చేత కానప్పుడు కూడా మనం స్పీడ్గా డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి, తొందరగా వాడబెట్టేటప్పుడు కాపు రావడానికి తొందరగా వాడు రావాలనుకునే వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం అనుకున్నప్పుడు జంబేరిది మేలు. జంబేరి దానికి రంగపూర్ దానికి తేడా ఏమంటే ఇది లోతుకు ఏరుపోయి నిదానంగా వాడిపోతా ఎప్పుడు ఎదుగుదల గుణం ఉంటుంది. ఈ జంబేరిది కొంచెం వేగంగా పెరిగినా నీటి ఎద్దడికి తట్టుకోలేదు, అంటే తొందరగా వాడొచ్చి గుణం ఉంటుంది. అంటే చీనీలో మనం కాపు తొందరగా రావాలనుకున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా వాడబెట్టాలనుకున్నప్పుడు రంగపూర్ది కొంచెం లేట్గా వాడొస్తుంది. జంబేరిది అంటే మనకు అనుకూలంగా తొందరగా వాడొస్తే మళ్ళీ మధ్యలో కాపు పట్టించుకోవచ్చు అనుకున్నప్పుడు జంబేరిది మేలే ఉంటుంది. ఈ 2 దాంట్లో తేడా ఉంది. అంటే కొంచెం ఎదుగుదలలో కూడా రంగపూర్ మీద అంటుకట్టిన దానికన్నా జంబేరి మీద అంటుకట్టింది ఎదుగుదల స్పీడ్గా ఉంటుంది మొక్క. వేరు విస్తరించే గుణం ఎక్కువ ఉంది కాబట్టి పైన మొక్క కూడా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి తొందరగా చెట్టు పెద్ద అయ్యేదానికి కూడా మూలం అది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో బ్రెజిలియన్ వెరైటీ ఎక్కువగా విపరీతంగా వినిపిస్తున్నమాట. ఈ 2 రూట్ స్టాకులకి ఈ బ్రెజిలియన్ వెరైటీ అంటు కట్టడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందని మనం మన నర్సరీలు కూడా బ్రెజిలియన్ కూడా తీసుకొచ్చి వరంగల్ నుంచి రైతులకు పోయి అడిగి తీసుకొచ్చుకున్నాం. తీసుకురాకముందే మనం జైన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గర ముందు వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు చూసి ఆ ఏరియాలో ఇచ్చిన రైతుల దగ్గర ఉన్న ప్రయోజనాలు ఏంటో అక్కడ మహారాష్ట్రలో కూడా తోటల దగ్గర పోయి చూసి వచ్చిన తర్వాతనే ఇవి కూడా కొంత ఉపయోగకరంగా ఉన్నాయి. కాపు వచ్చేప్పుడు కొంచెం 2-3 అట్లా ఎక్కువ కాసినాయి తోటల్లో. ఆకు కూడా కొంచెం నలుపు ఎక్కువ ఉంది, ఎదుగుదల కూడా మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం స్పీడ్గా డెవలప్ అవుతుందని ఆలోచన వచ్చిన తర్వాతనే అవి వరంగల్లో కాసే మొక్కలు ఉంటే అక్కడ పోయి చూసి ఆ రైతులను అడిగి మనం అక్కడ నుంచి మొక్కలు తీసుకొచ్చుకొని మన జంబేరి మీదనే మనం అంటుకట్టినాం. ఓకే. అయితే మనము బూడ్చాలనుకున్నప్పుడు ఇది మొక్క నాటుకోవాలనుకున్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు ఏ రైతైనా కానీ మొక్కను చూసి ఏ విధంగా దీన్ని అంటే బాగుందా లేదా, ఈ వెరైటీ ఏది అని కనిపెట్టగలిగే క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఇందులో? ఇప్పుడు ఫస్ట్ పైన చూస్తే అంటే మిగతా ఆకులతో మనం పోల్చుకున్నప్పుడు చెట్టును పోల్చుకున్నప్పుడు వీటికన్నా ఆకు కొంచెం మందం ఉంది, నలుపు ఉంది.
బ్రెజిలియన్లో అది కనుక్కోవడానికి. దాంట్లో మనం వెరైటీలు 5 రకాల వెరైటీలు ఉన్నాయి. 5లో కూడా బ్రెజిలియన్లో 5 రకాల వెరైటీ 5 రకాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అని 5 నెంబర్లు పెట్టి 5 రకాలుగా డెవలప్ చేసినారు వాళ్ళు. అవును. వాళ్ళు చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమని అడిగితే, కాపు వచ్చేటప్పుడు అంటే కొన్ని 7 నెలలకే కాపు వస్తాయి, కొన్ని 8 నెలలకు కాపు వస్తాయి, కొన్ని 9 నెలలకు కాస్తాయి. అంటే ఆ పంట కాలం కొంచెం తేడా ఉంటే ఎనుకు ముందు మార్కెట్కి వస్తే అన్నీ ఒకేసారి రాకుండా ఉంటే రేట్లు ఏదైనా వేరియేషన్ ఉన్నా రైతుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎనుకు ముందు పంట కోతకు వస్తుందని చెప్తున్నారు. అంటే కొన్ని 7-8 నెలలకే ఇప్పుడు ఒకేసారి కాపు వచ్చినా కానీ పండ్లు తయారయ్యేటప్పటికి ఒక రకం వెరైటీ 7 నెలలకు వస్తే, ఇంకొక రకం 8 నెలలకు వస్తే, ఇంకొక రకం 9 నెలలకు వస్తే, ఏదైనా 7 నెలలు అమ్మినట్టు రేట్ లేకపోయినా 8 నెలలైనా రేట్ ఉంటేనో, లేకపోతే అది కాకపోతే ఇంకా తర్వాత వచ్చినప్పుడైనా రేట్ ఉంటాయేమో, వెనక ముందు రావడం బెటర్ అనే ఉద్దేశంతో మేము డెవలప్ చేసినాం అన్నారు వాళ్ళు. అవును. అన్నాక వాళ్ళ దాంట్లో చూస్తే 1, 3, 4 1, 2, 4 అవి అంత సూటబుల్గా లేవు. 3, 5 బాగుండాయని వాళ్ళ ద్వారా మనం విన్నాం. విన్న తర్వాత తెలుసుకున్నాక రైతులు మీద చూసినాం మన వరంగల్లో. అక్కడ వరంగల్లో 1 నాటిన వాళ్ళు ఉన్నారు, 2 నాటిన వాళ్ళు ఉన్నారు, 3, 4, 5 రకరకాలుగా ఇచ్చినారు. మనం అక్కడ గమనించింది కూడా 3, 5 రకాలు మాత్రమే బాగుంటాయని మనకు అర్థమైంది అక్కడ. తర్వాత 3, 5 రకాలు నాటిన రైతుల దగ్గర మాత్రమే మన పుల్లలు బర్డ్స్కి సేకరించుకొని అవి తీసుకొచ్చి మన దాంట్లో గ్రాఫ్టింగ్ చేశారు. అయితే ప్రధానంగా నాటే ముందు రైతు కొని మన దగ్గర కాదు ఎక్కడ కొన్నా కూడా ఎక్కడ కొన్నా మొక్కను ఏవేవి చూసి తీసుకోవాలి, మొక్కలో ఏ క్వాలిటీస్ చూసి తీసుకోవాలి? మనకు ఏదైనా చెట్టు పెరగాలంటే ముందు ఆరోగ్యకరమైన చెట్టు కావాలా. అవును. ఇది ఆరోగ్యంగా ఉందా లేదా గమనించాలా. తర్వాత మనకు మన ల్యాండ్కు, మన నీటి సౌకర్యానికి, మన ఏరియాకు సూటబుల్ అయ్యే ఎదుగుదలలో ఉండే మొక్క ఏది అని మనం తెలుసుకోవాలా. అంటే ఫస్ట్ అవి రెండు ముందు మనకు అవగాహన వచ్చి ఉండాలి. మొక్క ఎంత మంచి క్వాలిటీ ఉన్నా అది ఆరోగ్యంగా లేని మొక్క తీసుకుపోతే ఏం చేయలేం కాబట్టి ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్న మొక్క సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన నేల స్వభావాన్ని, మన ఏరియాని బట్టి, మనకున్న నీళ్ళ వసతిని బట్టి, కొంచెం నీళ్ళందు ఏదైనా తక్కువ ఉన్నా డెవలప్ చేసుకోవాలనుకుంటే రంగపూర్తి బెటర్, రంగపూర్ మీద అంటుకట్టినట్టు బెటర్ అవుతాయి. కొంచెం నీళ్ళ సౌకర్యం బాగుంటే జంబేరి బెటర్ అవుతాయి. అది కూడా భూమిలో కూడా నల్లరేగడి పొలం అయితే రంగపూరి సూటబుల్ కావు, అవి తొందరగా ఆరకపోతే వేరు కుళ్ళిపోతుంది భూమి ఆరకపోతే. కాబట్టి అట్లా అంటప్పుడు జంబేరి అయితే నల్లరేగడి పొలానికి బాగుంటాయి. పూర్తిగా గరప నేలలో ఎన్ని నీళ్ళు వేసినా రోజు ఆరిపోతా ఉంటాయి అనే కొంచెం తొందరగా బెట్టకు గురవుతాయి అనే పొలాల్లో అయితే రంగపూర్ మీద అంటుకట్టినట్టు సూటబుల్ అయితే. ఇవన్నీ చూసుకొని మనం మొక్కను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంతో పాటు ఇంకొక డౌట్ ఏముందంటే రైతులకి, మనకు ఏది కవర్లో కానీ బాక్స్లలో కానీ పెంచుతున్నారు కదా, దానికి దీనికి మధ్య ఉన్న తేడా అండ్ అలాగే ఏది పెట్టుకోవడం మంచిది అంటారు అని ఒక చిన్న డౌట్ ఇది కూడా ఎక్కువ మందికి ఉంది కొనే ముందు ఉంది. ఇది నాకు దాదాపు అంటే 2008లోనే ఒక హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ రిటైర్ అయిన వెంకటరామిడి సార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర అప్పుడు సమాచారం తీసుకుంటాండి అక్కడ ఫ్రీగా ఉంటాను దగ్గర పుల్లిందలో ఉన్నాడు ఆయన రిటైర్ అయ్యి వచ్చి. ఆయన చెప్పిన కొంత మాకు తెలిసినవి ఆయన చెప్పడం వల్ల నేర్చుకున్నవి తీసుకొచ్చుకొని మనం సేకరించిన సమాచారం ప్రకారం మనం డెవలప్ చేసుకున్నాం మన నర్సరీని చేసేటప్పుడు. ఆ ప్రకారం మనం డెవలప్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతాయి ప్రతిదీ. అంటే ఆయన చెప్పిన దానికి ప్రాక్టికల్గా ఉన్నదానికి ఏమీ తెలిసింది కాబట్టి తర్వాత అంటు కట్టేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా, అంటు పెరిగేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, తవ్వించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, తవ్వినాక ఇచ్చే మొక్కకు కవర్లో ఉన్న మొక్కకు ఉన్న తేడా ఏంటి, అవన్నీ ఆయన అప్పటికే నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నేను కవర్లో అప్పటికే 14 ఏళ్ళప్పుడే కవర్లో పెంచాలని ప్లాన్ చేస్తే ఆయన కవర్లో పెంచొద్దు, అంతసేపునే మీరు అట్లే పెంచి తవ్వేయడమే బెటరు. ఎప్పుడైనా మనం మొక్కను మనం అట్లే మట్టిలో నుంచి అప్పటికప్పుడు తవ్వి తీసినప్పుడు తగ్గున మనం కూటేరు కట్ చేసి ఇస్తాం చెట్టును. అవును. మిగతా పీసేరు అంతా ఉంటుంది, కూకటేరు లావేరు కట్ చేస్తాం. అవును. ఎప్పుడైతే కూకటేరును మనం కట్ చేసినామో మళ్ళీ తీసుకుపోయి ఇంకొక చోట నాటితే తప్పకుండా ముందు కూకటేరే స్టార్ట్ అవుతుంది చెట్లు. అవును. అంటే మళ్ళీ కొత్త ఏరు పుట్టేటప్పుడు కూకటేరు నిలువుకు పుట్టి భూమిలో స్ట్రెంగ్త్ ఉండడానికి అది తయారు చేసుకున్న తర్వాతనే ఫ్యూచర్ డెవలప్ చేసుకుంటుంది. అది సహజంగా చెట్టుకున్న గుణం అది. అవును. అది కాబట్టి మీరు ఎంతసేపు మొక్కను తవ్వియడం వల్లనే నిలువుగా బాగా నాటుకోవడానికి బలం ఉంటుంది చెట్టు, తర్వాత ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి నువ్వు కవర్లో ప్రిఫర్ చేయదు. కవర్లో చేయడం వల్ల ఏమవుతుందంటే కవర్లో మొత్తం అంతా దాంట్లో ఏరు చుట్టుకుపోతుంది రౌండ్ కాయిల్ మాదిరి వస్తుంది. అది కూడా నీకు చూపిస్తాను వీడియోలో. ఒక మొక్క ఉంది మన దగ్గర, వేరే రైతు దగ్గర నుంచి తీసుకొచ్చిన కవర్లో ఉంటే చీనీలోనే కాదు కానీ మన టమోటా మిరప కావచ్చు మన నర్సరీలో పెట్టినప్పుడు కూడా కింద ఇట్లా చుట్టుకుపోవడం వల్ల ఆ మొక్క సరిగా పెరగదని ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అందరికీ ఉంది. దాంట్లో ఒకసారి చుట్టుకుపోయినాక అవి లావు సైజ్ అయ్యే కొద్ది అవన్నీ ఒకదాంట్లో పెనబడిపోతాయి. అవి కాకుండా పక్కన ఉన్నట్టు మాత్రం డెవలప్ అవుతాయి, మళ్ళీ అవి ఆగిపోయి
ఎప్పటికైనా అవి. అవును. అదే మనం తవ్విచ్చినప్పుడు కూరకపోయి లోపల మధ్యలో ఇరుక్కుపోయి పెరగదనే అవసరం లేకుండా మనం తవ్వినప్పుడు తీస్తే అన్ని పక్కన విడివిడిగా ఉంటాయి, దాంట్లో డెవలప్ అవుతాయి. కాబట్టి ఆ ఇబ్బంది జరగదు. ఇంకొకటి మరీ పెద్ద సైజు తెలియక మన వాళ్ళు ఏమనుకుంటే 6 అడుగులు ఉంటే మేలు, 8 అడుగులు ఉంటే సాగు చెట్లు లేక పెద్ద చెట్లు నాటుకుంటే మేలు అని ఇట్లాంటి కూడా అపోహలు ఉంటాయి. కానీ ఎంత కవర్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద చెట్టు నాటుకుంటే నాటిన తర్వాత అంత లేట్గా ఉంటుంది పెరుగుదలని నాకు ఫస్ట్ చెప్పినాడు ఆయన. అంటే ఏం చేసినాడు, ఉన్నది అంతా చుట్టుకుపోయింది. కవర్లోనే పెంచితే నీకు 2 సంవత్సరాలు చెట్టు వాళ్ళ దగ్గర పెంచి నీకు 6 అడుగులు 8 అడుగులు అయిందంటే దానికి పక్కకు ఏరుపోయి భూమిలోకి మళ్ళీ నాటుకుపోతేనే ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. లేకపోతే విపరీతంగా రాసాయనిక ఎరువులను దాని మీద కుమ్మరించి దాన్ని స్పీడ్గా పెరగడానికి డెవలప్ చేసి ఉంటారు. అట్లాంటిది దాన్ని ఒకవేళ వేరు భూమిలోకి పోయిందనుకో దాన్ని మళ్ళీ మనం కవర్ ఎత్తినప్పుడు భూమిలో కొట్టించాం కదా, దాన్ని కట్ చేసి అంటే అప్పుడు తవ్విచ్చిన మొక్క ఒకటే, కవర్ నుండి ఇచ్చిన మొక్క ఒకటే అయింది. కానీ తవ్విచ్చిన మొక్కలో అయితే అది ఆటోమేటిక్గా రూట్ అంతా పక్కలకు పోయి బాగా పెరుగుదలకు ఇబ్బంది లేకుండా ఉంది. కానీ మనం పెద్ద ఏరు కట్ చేసినాక కవర్లో మొక్క వాళ్ళకి ఇస్తే అదంతా చుట్టుకుపోయిన ఏరు అట్లే ఉంది కదా. అవి అట్లా ఎత్తు మొక్కలు నాటడం వల్ల కూడా సన్నిమ్మల్లో ఒకటి జరిగింది కొత్తపల్లి దగ్గర, మనకు తెలిసిన అబ్బాయి దగ్గర. అవి పెద్ద చెట్లు అయితే బాగుంటాయని 2-3 సంవత్సరాల చెట్టును 200 ఇచ్చి కొనుక్కొచ్చుకుంటే అవి గాలికి అన్ని వంగిపోతున్నాయి తట్టుకోలేక. అంటే కవర్లో నుంచి నాటినట్టు తొందరగా మళ్ళీ కూటేరు పుట్టే అవకాశం లేదు అని అప్పుడు అర్థమైంది వాళ్ళకు. ఒకసారి మనం ఒక మొక్క కొట్టి చూద్దాం, అంటే ఎలా ఉంది దాని వేరు వ్యవస్థ చూద్దాం. మన చెట్ల వేరే వస్తుంది, తవ్వడానికి కవర్లో ఉన్న మొక్కకు ఏందని కూడా మనం రైతు కూడా ఎటువంటివి గమనించాలో అవి కొంచెం చెప్తే వాళ్ళు కూడా నాటే ముందు ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ఉంటుంది. చేస్తాను. ఇప్పుడు అట్లా మనకి పీకినప్పుడు అట్లా నిలుపుకుంది. ఇది ఇక్కడ కోటేరు కట్ చేయాల్సి వచ్చింది. మనం ఎప్పుడైతే మనం ఈ కోకటేరుని ఈటి కట్ చేసినామో తిరిగి మళ్ళీ మొక్క మనం తిరిగి నాటేటప్పుడు ఖచ్చితంగా ఈడనే ముందు కొత్త ఏరు పుడుతుంది. కొత్త ఏరు పుట్టి ముందు స్ట్రెంగ్త్ వచ్చేదాకా ఏరు బలం కొన్న తర్వాత ఇవన్నీ డెవలప్ అవుతాయి. అది సహజంగా చెట్టుకుండే లక్షణం అది. కాబట్టి ఆ ప్రకారం డెవలప్ అవుతాయి. అందుకు మీరు ఎప్పుడంటే అప్పుడు కవర్లలో ఎత్తియచ్చు అని ఉలగా అనుకోవచ్చు, కానీ రైతు అవతల వాళ్ళకి మేలు జరగాలంటే మనం ఇట్లా తవ్వించడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పినాడు ఆయన. తర్వాత వేరు చెట్టు బతకడానికి కూకటేరుతో కట్ చేసిన మిగతా పీసేరు బాగుందా లేదా అనేది నిర్ణయించుకుంటే చెట్టు అర్థమవుతుంది తవ్వించుకున్నప్పుడు రైతులకి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఉన్నా ముందు రోజు ఎవరైనా తవ్వుతా అంటే వచ్చి చూసైనా అంటే చెట్లకు తగినంత పీసేరు ఉంటేనే మనం తొక్కుపోతాం, లేకుంటే వద్దనే ఆలోచనతో ముందు చూసిపోవాలి. కానీ అవగాహన లేక అప్పటికప్పుడు వస్తారు, నీళ్ళు అయినా రేపు వచ్చి తొక్కపోతాం మనాడు తొక్కపోతామంటారు. అట్లా తొక్కపోయేదానికన్నా ఎప్పుడైనా మీరు తొగే రోజు చెప్పండి, మేము వచ్చి చూసి ఆ చెట్లకు బాగా పీసేరు ఉంది బతుకుతాయని మాకు నమ్మకం ఉంటేనే మేము తర్వాత మరుసటి రోజు తొక్కపోతామని చెప్పి అవగాహన రైతుల్లో వచ్చినప్పుడే ప్రయోజనకరంగా ఉంటాయి ఇవన్నీ. ప్రజెంట్ ఇప్పుడు తవ్వినది ఇది రంగపూర, ఇది జంబేరి మీదనే చీనీ మామూలు చీనీ బ్రెజిలియన్ కాదు ఇది. ఓకే, యూనివర్సిటీలో చెట్లలో నుంచి తీసుకొచ్చిన మొక్కల నుంచి అంటుకట్టినాం మనం ఇది. ఇక్కడ ప్లాస్టిక్ పేపర్ ఉంది. మనం ఇప్పుడు అంతా ప్లాస్టిక్ పేపర్తో బయటకు వేసేటప్పుడు కూడా ఇది కొంచెం అంటే ఇది ఇట్లే ఉంటే ఇది కట్ కాకపోతే ఇది ఉబ్బేటప్పుడు ఇది ఉబ్బకుండా పోతే నమిసిపోతాయి మొదలు. ఇప్పుడు మనం ఏం చేయాలా, మనమన్నా నర్సరీలోనే దాన్ని బ్లేడ్తో అట్లా కాటే ఒక బ్లేడ్ తీసుకొని అట్లా కాటేస్తే అది చిట్లిపోయి పక్క పోతుంది. ఒకవేళ నర్సరీలో అట్లాంటి పని చేయకపోయినా వాళ్ళకు తెలియకనో తెలిసిన రైతు అవతల నాటుకుండే వాళ్ళు చేసుకుంటారు లేని మనం వదిలేసినా నాటుకుండే రైతేనే నాటుకున్నాకనే ఒక బ్లేడ్ తీసుకొని అట్లా కాటేసుకుంటూ పోవాలి. వరకు అట్లా కాటేసి వదిలేస్తే విడిపోతుంది. అది విడిపోకపోతే ఇక్కడ ఉబ్బింటుంది చెట్టు, ఇక్కడ ఉబ్బింటుంది, కానీ ఇక్కడ నమిసిపోతుంటుంది చెట్టు. అది అర్థం కాదు మనకి. అది 2 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాత అటుకు వచ్చినాక ఇరిగిపోతాయి అట్లే. అది కొంచెం మనం అర్థం చేసుకుంటే కొంచెం మేలు అవుతుంది, ఆ ప్రయోజనం ఉంటుంది. తీసినాక పక్కగా తీసి మనం వేసుకున్నాం. ఇది చిన్నగా చెట్టు ఇది తెలుసా పీసేరు మట్టి రాలిపోనీ ఇప్పుడు ఏం కాదు, చిన్నగా ఇట్లా కొట్టు. అట్లా అంటే మట్టి మనకు కరుచుకొని వస్తుంది అంటే
పీసేరు బాగుంటేనే ఏర్ల మధ్యలో మట్టి అట్లే ఉంటుంది, ఏరు గడ్డను కూడా పట్టించుకొని వస్తుంది. మనం తవ్వేటప్పుడు మట్టి లేకుండా చెట్టు ఊడొస్తుంది అంటే పీసేరు లేకపోతే ఎవరికి లావేరు మాత్రమే ఉన్నప్పుడు చెట్టు ఊడొస్తుంది. మనం కొనే ముందు ఇటువంటి పీసేరు బాగా ఉంటే బాగా ఉండి ఇట్లా మట్టి కలిసి వస్తున్నాయంటే తొందరగా బతకడానికి ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం తవ్వేటప్పుడు చూసినా కానీ తవ్వేటప్పుడు ఎందుకు చూడమని చెప్తామంటే మనం మొక్క తవ్వేటప్పుడు చూస్తే ఉల్లగా ఊడొస్తుంది మట్టి అంతా రాలిపోతుంది అంటే దానికి పీసేరు లేదు అని. కాబట్టి అంత బతకడానికి అంత అనుకూలంగా ఉండదు పెరగడానికి. అవును. అప్పుడు ఏం చేయాలి మనం దాన్ని మానుకో చోట పైన ఇంకో నర్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మొక్క తవ్వించుకొని దానికి పీసేరు ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలన్నమాట. ఒక మొక్క తొక్కకపోయినా ఎవరికైనా తవ్వే రోజు ఉంటే చెప్పండి నా అని చెప్పి ఆ తవ్వే రోజే మనం వచ్చేనా చూసిపోయి తర్వాత మనకు నచ్చితేనే తర్వాత బాగున్నాయి అనుకున్నప్పుడు ఇంకొక రోజు కావాలని మనం తవ్వించుకోవడానికి అవగాహన ఉండాలి మనకు రైతు. ఎందుకంటే మనం సంవత్సరాల తరబడి పెంచుతాం కాబట్టి ఎంతో ఖర్చు పెట్టి చేసుకుంటాం కాబట్టి తీసుకునే ముందు ఒక రోజు జాగ్రత్త తీసుకోవడం వల్ల కూడా చాలా తేడాలు ఉంటాయి. అందులో ఇప్పుడున్న పెట్టుబడులు ఈ ఆదాయాలు చూస్తే ఏ పొరపాటు పైన రైతు మళ్ళీ వెనక్కి కోలుకోవాలంటే అంత ఈజీగా లేదు. అవును. కాబట్టి కొంచెం వీలైనంత వరకు ముందు జాగ్రత్తగా ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే పని చేసుకోవాలని మనం. మట్టి మనం ఇట్లా తవ్వినాక పట్ట కట్టేప్పుడు కూడా అది ఈ చెట్టుకు పట్ట కడతాడు చూడు. ఇప్పుడు ఇట్లా 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 మట్టి ఉంది, దీన్ని మనం పట్ట కట్టేటప్పుడు సంచి పట్ట పరుచుకొని సంచి పట్ట లేకి వేసుకునేప్పుడే మనం చిన్నగా పట్ట తీసుకొని కోటేరు ఇట్లా సెంటర్లో సరిపోయేట్టుగా అట్లా పెట్టుకొని మనం ఇట్లే మనం పట్ట కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇట్లా పెట్టిన తర్వాత ఎంట పడితే 4 కొళ్ళు తీసుకొని పట్ట కడతారు తొందరగా అయిపోవడానికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నష్టం. ఇప్పుడు ఈ చుట్టూరంతా పీసేరు ఉంది కదా మనకు. అవును. ఈ కనపడే పీచు వేరంతా మనం ఒట్టి సంచి పట్ట పోయి తీసుకుపోయి పట్ట కడితే దీంట్లో ఉన్న నెమ్మంతా సంచి పట్ట తీసుకుంటుంది. అంటే పైపాట్లు ఉన్న పీచు వేరులో ఉన్న తేమ కూడా అంత డ్రై అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలా, పీసేరు కనపడకుండా పక్కనున్న ఇట్లా తేమ బట్టి అంతా తీసుకొని పూర్తిగా దాని మీద కరిపేయాలి. అట్లా కరిపిస్తే కొంత లేట్ అయినా పైన తడిమన్ను కప్పడం వల్ల దానికి ఉన్న పీసేరు ఏమాత్రం దెబ్బ తినకుండా ప్రాణాన్ని నిలుపుకుంటుంది. తర్వాత మనం ఇట్లా కట్టేయాల. పట్ట కట్టేప్పుడు కూడా ఇట్లా కడితే వారికి ఇట్లా కట్టి సంచి పట్ట పురుకోసి చూడితే అది ఒక రకంగా ఉంటుంది. అట్లా లేకుండా ఒకసారి బట్టి 2 సార్లు ఇట్లా కొట్టడం వల్ల చుట్టూరున్న లూజ్ మన్నంతా తొందరగా గాలి తగిలి ఆరిపోయకుండా గడ్డ కట్టుకుంటే నువ్వు ఒక రోజు కాకపోతే ఇంకా 3 రోజులకు 4 రోజులకు వారానికి నాటుకున్నా చెట్టు చెడిపోకుండా ఉంటుంది. దూరంగా తీసుకువెళ్ళాలి. కొంచెం గట్టి ఉండడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చెట్టు ఏమాత్రం దెబ్బతినదు. తర్వాత ఇట్లా బిర్రుగా అదగొట్టినాక మళ్ళీ తర్వాత మనం పురుకోసి కట్టుకుంటాం. దీన్ని మనం పక్కన వేసేటప్పుడే ఇట్లే పక్కన వేసి మనం ఇప్పుడు దొరికితే నీకు సాయంత్రానికో మధ్యాహ్నానికో ఎప్పుడో లోడ్ చేపిస్తాం అనేటప్పుడు అందాక మనం ఈ ఒట్టి సంచి పట్టు తీసి పక్కకి వేసినామంటే మనకు తెలియదు. కానీ ఈ మధ్యలో ఉన్న ఈ పై మంటిలో ఉన్న తేమంతా సంచి పట్టు తీసుకుంటూనే ఉంటుంది. కొంత యానం మనకు తెలియకుండా పై పొరల్లో యానంగా పీసేరు ఉంది అంటే అది డ్రై అయిపోతుంటది కదా మనకు తెలియకుండా. కాబట్టి ఏదో గంటన్నర తవ్వుతే అట్లా పక్కన వేస్తానే వెంటనే దాన్ని నీళ్ళు చల్లుకోవాలి పలుసగా లైట్గా తేమ ఎంతవరకు. ఇంకా అంతకన్నా మనకు జాగ్రత్త పడాలంటే సంచి పట్టని ముందే కొంచెం తడిపి లైట్గా పూర్తిగా ఎండిపోయి కూడా కట్టక ముందుగానే తడిపి కూడా కట్టడం ఇంకా బెటర్, ఇంతకన్నా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అట్లాంటి కొన్ని జాగ్రత్తలు మనం నర్సరీలో కూడా తీసుకోవాలా. చిన్న జాగ్రత్తల వల్ల కూడా చాలా. ఈ నర్సరీలో వల్ల తీసుకోలేక మేము ఏదో పని అయిపోతే చాలనుకునే స్వభావం నర్సరీ రైతుకు ఉన్నా కానీ తెలియకపోతే నాటుకునే వాళ్ళకు కూడా ముందు వాళ్ళు కూడా అవగాహన ఉంటే వాళ్ళు ఆ జాగ్రత్తలన్నీ మనం చెప్పి చేయించుకుంటే ఆ రైతుకు ఇంకా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రతిదీ మనం జాగ్రత్త తీసుకునే వల్ల రైతుకు అదనంగా ప్రయోజనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంతకైనా మనం రైతులమే, మనం ఇచ్చే రైతులకే. ప్రతి రూపాయి దాన్ని ఎట్లా మిగిలించుకుంటామో అది ఆలోచన చేసే తప్ప రైతు ఇప్పుడు మనకు కూడా అంత ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఎక్కడైనా ఏ రూపాయి ఎక్కడ మిగులుతుందో ఎట్లా ప్రయోజనం వస్తుందో అవతల వాళ్ళకి కూడా దాన్ని కూడా మనం గమనించి అన్ని జాగ్రత్తలు తీసుకొని నర్సరీ నుంచి చెట్టు వరకు తవ్వేయాలి. తవ్వించినాక ఇప్పుడు ఏం చేసినా మనం చెట్టులో భూములు ఉన్నంతసేపు దానికి కావాల్సినంత వేడిలో వేరు వ్యవస్థ ఉని ఉంటుంది. దాన్ని తీసి బయట ఓపెన్ చేసినాం. ఇది ఎండాకాలం కొంచెం వాతావరణం వేడి ఉన్నప్పుడు తవ్వడం వల్ల మనకి చుట్టూ ఉన్నదంతా వేడికి గురవుతుంటుంది. దీన్ని తీసుకుపోయి మళ్ళీ మరుసటి రోజు నాటడం కన్నా ఒక 4 రోజులు 3 రోజులు కొంచెం గాలి ఎండ తగలని చోటు ఉంటే ఇట్లా కాడ బేర్చి పెట్టుకోవాలి. నీళ్ళు కన్నీ ఇట్లా బేర్చి ఇట్లా పేర్చుకొని నీళ్ళు చల్లుతూ ఉంటే నీకు 4 రోజులు కాదు 40 రోజులు ఏం కాదు. అంటే 4-5 రోజులు మనం పక్కన పెట్టడం వల్ల ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో మనం తవ్వి డిస్టర్బ్ చేసినామో అది మళ్ళీ కోలుకొని ఉంటుంది.
ఆహా. తీసుకుపోయి సరాసరిగా మనం ఇట్లా మరుస రోజు ఎండలో నాటితే ఇది కోలుకునే లోపల దీనికి గాలి ఎండ సోకుతుందంటే ఇది ఇబ్బంది పడుతూ ఉంటుంది మొక్క. అవును. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే అది ముందే తేరుకొని ఉండాలి. కాబట్టి ఇది ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు మనం గాలి తగలని గాలి తగలని చోట తీసుకుపోయి పెట్టి నీళ్ళు చల్లుకుంటూ ఉంటే తర్వాత మనం నాటుకోవచ్చు. కొంతమందికి ఏముందంటే ఆ పక్కన పెట్టి నీళ్లు చల్లితే ఆకులు రాలిపోతాయి. ఆకులు ఎప్పుడు రాలిపోతాయి? ఆకు కాండం వాడిపోయి దెబ్బతింటే అప్పుడు మళ్ళీ నీళ్లు చల్లినా రాలిపోతుంది. కానీ మనం ఇట్లా పచ్చగున్న చెట్టును తీసుకుపోయి మనం నీళ్లు కంటిన్యూగా చల్లుతా ఉంటే అసలు ఆకు ఏ మాత్రం రాలిపోదు. చాలా చల్లకపోవడం వల్ల కూడా ఆకు రాలిపోతాయి. అంటే ఎప్పుడైనా తేమకు బెట్టకు గురై కనుపు దగ్గర ఆకు దెబ్బతిని ఉంటే తర్వాత మనం నీళ్లు చల్లితే రాలిపోతుంది. కానీ మనం ఆ ఇబ్బంది జరగలేదు కదా. తవ్వుతానికి తీసుకుపోయి పక్కన ఆరోగ్యంగా ఉన్నప్పుడు పచ్చగా ఉన్నప్పుడే పోయి పక్కన పెట్టుకున్నాం. నీళ్లు చల్లితే ఏం కాదు. ఆకు ద్వారా కూడా తేమ తీసుకుంటుంది చెట్టుకు అవసరమైనప్పుడు. వేరు ద్వారా సక్రమంగా అందిలేనప్పుడు పైన ఆకులు తడి చేయడం వల్ల కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి కొన్ని జాగ్రత్తలు మనం అర్థం చేసుకొని ఒక 4-5 రోజులు పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి బతకడానికి. దీంట్లో ఏదన్నా 1-2 చావు మొక్కలు ఏదైనా పడేటుంటే కూడా అక్కడే తెలిసిపోతుంది 4-5 రోజుల్లోనే. ఇంకా పూర్తిగా ఏంటంటే అన్ని బతుకుతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మనం కవర్లలో పెంచకుండా భూమిలో నుంచి తవ్వించిన చెట్టు. ఈ కవర్లలో పెంచింది వేరే రైతు దగ్గర, వాళ్ళు కవర్లలో పెంచిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం. ఇది చూడడానికని చూసామని చేస్తాం. దీంట్లో కూడా ఇట్లా పోయిన ఏర్లని అంటే చెట్టుకు ఎప్పుడు కూడా నిలువుకు నుంచి బయటకు వచ్చేసినాయి. బయటకు మెయిన్ ఏరు కూడా కూకటి ఏరు కూడా ఇక్కడ వచ్చి మడిగిపోయింది. అంటే ఇంకా కొత్తగా మళ్ళీ కూకటి ఏరు పుట్టే దీనికి ఇంకా అవసరం లేదంటే ఇంకా రాదు. అదే మనం వీటికి కట్ చేసినాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్తగా కూటేరు పుడుతుంది. అవును. కానీ మన కవర్లలో ఉన్నసేపు దీన్ని కట్ చేసి సైడ్ వెళ్ళిపోయింటాయి. కాబట్టి ఇప్పుడు మన కవర్ కోసం మనకు అర్థమవుతాయి లోపల ఎట్లుంటాయి వేరే వస్తాని. పక్క తీసి ఇట్లా చుట్టుకుపోయి ఉంటాయి. మనం ఇట్లే తీసుకుపోయి నాటడం వల్ల ఈ పైపాటుగా ఉన్న వాటికి కొత్తగా వేర్లు పుట్టితేనే బయట విస్తరిస్తుంది. ఇవి ఇట్లా డెవలప్ కావాలంటే ఇవన్నీ ఒక దాంట్లో చుట్టుకుపోయి ఉన్నాయి. అవన్నీ చిక్కులాగా ఉండి కూరకపోతాయి ఒక దాంట్లో ఒకటి. అప్పుడు కొద్ది రోజులు ఉన్న తర్వాతనే ఈ మధ్యలో ఉన్న ఇదంతా డెవలప్ కాకుండా ఆగిపోతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త రూట్ బయట ఎప్పుడైతే వచ్చిందో అది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. తవ్వేటప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా ఉండాలి షూట్స్ మనకి దగ్గరకు వచ్చి తీసుకొని అర్థమవుతుంది అనేది. పీసేరు కూడా ఎప్పుడు కూడా ఇట్లా మొనలు సాగుతూ ఉండాలి చెట్టుకు. అది ఆరోగ్యంగా ఉందంటే కొత్తగా చెట్టు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అని. అట్లా లేకుండా మొత్తం అంతా ఇట్లా పట్టుకుంటే చెట్టు ఊడిపోయి పీస్ అయిపోతుంది అంటే, ఇట్లా షూట్స్ ఉరివే లేకుండా పీస్ అయిపోతుంది అంటే దీనికి వేరుకులు తెగులు ఆశించింది అంటే దానికి ఆరోగ్యంగా మొక్క లేదని మనం అర్థం చేసుకోవచ్చు రైతు అక్కడే. ఈ కూకటేరు కూడా ఎంతసేపు ఉన్నా ఈ చిన్న మొక్క అంటే ఇప్పుడు అసలు లేదు చూడండి, లోపల మీకు ఏరు కనపడుతుంది అసలు ఎక్కడన్నా లేదు. అదే మనం తవ్వించిన చెట్టు చూడండి, లోపల కూడా ఏరు కనపడుతుంటది. కానీ ఇది ఎంతసేపు లోపల అస్సలు లేదు. పై బాటని ఇటు చూస్తే కనపడుతుంది చూడు, ఎక్కడే కానీ లోపల ఇంతవరకు అసలు ఏరే లేదు. ఏమున్నా అంతా పైపాట మాత్రమే ఉంది ఇది. అవును, బయట మాత్రమే చుట్టుకుపోయింది అంతా. దీనికి తిక్కుళ్ళు పెట్టి ఒకదానిలో కొట్టివి. ఇది తర్వాత ఎదగాలనుకుంటే అన్ని ఒకదాని నుండి దూరం ఉంటాయి. కానీ మనం తవ్వించే మొక్కకు అది లేదు. మనం తవ్వించినప్పుడు అన్ని పక్కల ఉంటాయి, అన్ని పక్కల ఇట్లా విస్తారంగా అన్ని వైపులకు పక్కలకు పోయి ఉంటాయి. కాబట్టి మళ్ళీ కూడా వెనకబడితే పక్కలకు పోయి అన్ని పక్కలకు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. దీనికి అది తక్కువ ఉంటుంది కొంచెం. అది ఆయన నాకు నేర్పింది, ఆయన ద్వారా మనం తెలుసుకునే విషయం అది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కవర్లలో ప్రిపేర్ చేయకండి అన్నాడు. ఒకటి ఏం జరుగుతుందంటే ఈ సమయానికి మొక్క అమ్ముకోలేకపోతే కవర్లలో ఉంటే ఇంకా 2 ఏళ్ళు ఉన్నా సంవత్సరం ఉన్నా నీళ్లు పోస్తుంటే అట్లే ఉంటాయి, తర్వాత అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా బతుకుతాయి కదా అని. అవును. అంటే అప్పటికప్పుడు తొగిచ్చే మొక్కను 2 ఏళ్ళు ఉన్న భూమిలోనే పెట్టి తవ్విస్తాలంటే పనికి రాకుండా పోతుంది. కాబట్టి కవర్లలో ఉంటే లేట్గా అమ్ముకోవచ్చు అనే ఆలోచన నర్సరీ వాళ్ళకు మాకు ఉపయోగకరంగా అనిపించిన. కానీ వయసు వచ్చే కొద్దీ అంటే బాగా భూమిలో విస్తరించి చెట్టు బాగా ఎదగాల్సిన సమయం సంవత్సరం 2 ఏళ్ల కాలం మన కవర్లలోనే ఉండిపోవడం వల్ల ఆ తర్వాత 2-3 సంవత్సరాలకి కాపుకు వస్తుంది. అంటే తొందరగా కాసేది మనకు అనిపిస్తుంది కానీ చెట్టు ఎదగదు. దానికి తగినంత సైజు గొప్పగా పెరగలేదు. అది చిన్నప్పుడు 2 సంవత్సరాలు కవర్లోనే ఉంటే ఒకటి కాదు. ఇట్లా కవర్ల దగ్గర ఇక్కడికి వస్తే కట్ చేయకపోవడం వల్ల కవర్లలో ఎట్లా తెలుసు లోపలికి ఇది
అవునవును. అంటే ఈ ప్లాస్టిక్ కవర్ మనం దీన్ని కోసేయకపోవడం వల్ల అది అట్లే ఉండడం వల్ల ఇది పైన పెరిగింది, ఇది తగ్గునే పెరిగింది. ఈ మధ్యలో రబ్బర్ కాయంలో పడిపోయింది. అవును. ఇది ఎప్పుడో ఒకసారి మనకు ఇట్లా ఇట్లా పటాన్ని ఇటు ఇరిగిపోతుంది ఇంకా కొద్ది రోజులకైనా. అంటే అట్లా కూరకపోకదలికి మన వాళ్ళు ఏం చేసి ఉండాలా, కనీసం దారం అంతా ఇప్పలేకపోయినా ఆడి వరకు మాత్రం అట్లా కాటేసి వదిలేసింటే అది విడిపోయిండు. ఓహో. ఎప్పుడు ఒకసారి అదే ఎండాకాలం వచ్చినప్పుడు అట్లా చిట్టిపోయి పక్కకు పోతుంది. అంటే ఆ స్టేజ్కి రాకదలికే మన వాళ్ళ వరకు అట్లా చెట్టుకు ఒక కాటేసి వదిలేసినా చాలంతే. అట్లా అది ఇది ఆ సమయంలో చేయకపోవడం వల్ల ఇది మధ్యలో ఉంది రబ్బర్ కాగితం. అది బిగిసిపోయి అది బిగుసుకుపోవడం వల్ల ఇది విడిపోయింది. అంటే ఇది పైన ఒకటి పెరిగింది, తగ్గున ఒకటి పెరిగింది. ఈ రెండు కలుసుకోవడానికి ఛాన్స్ లేకుండా మధ్యలో రబ్బర్ కాగితం అడ్డం ఉంది. అది ఉంటే మాత్రం ఎప్పుడైనా ప్రమాదం, ఇది ఇరిగిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అవి కొన్ని మనం నర్సరీలో మనమన్నా మెలకువలు గమనించి ఉండాలి. లేకపోతే నాటుకుండే వాళ్ళకైనా కొంచెం చూసి తీసుకోవాలి. దానికి బ్లేడ్తో కోసైనా దాన్ని వెనక పడితే మార్చుకోవాలి ఆ పద్ధతిని. అది చేయాలి. ఇట్లా అంటే కొన్ని మెలకువలు మనం తీసుకోవడం వల్ల చెట్టు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సాక్కోవడానికి ఉంటుంది.